నేను ఇందాక ఒక వీడియో పెట్టా కదా ఈ అబ్బాయి గురించి, ఇదిగో ఇదే ప్రూఫ్. ఇదైతే ఆ అబ్బాయే తీయమన్నాడు. ఆ పక్కన బిల్లు మీద ఉన్నది తన పాత ఫోను. పాతదంటే మంచి ఫోనే అది కూడా. ఎందుకు అడతిప్పి పెట్టావు? కింద పడగలదు నాయన, సుతారంగా తీస్తున్నావు అట్లా. అమ్ముకునేవాడు 100 మాటలు చెప్తాడు. అవి అట్లా చెయ్యక, అవి ఏం కాదంటే స్క్రాచెస్ పడుతుంది కదా. ఏం కాదని నువ్వెట్లా చెప్తావు? ఎంత రేట్ ఆ ఫోన్ చెప్పు నాకు ఒకసారి. సరిగ్గా చెప్పావు ఎంత రేటు కదా. ఇప్పుడు నువ్వు అలా పడేసావు కదా కింద. కెమెరా ఉంది కదా, కెమెరా మీద గీతలు పడతాయి. ఇగో అమ్ముకునే లంజా కొడుకులు 100 మాటలు చెప్తారు. లేదు నన్ను చెప్పని, నన్ను మాట్లాడి. అమ్ముకునే లంజా కొడుకులు 100 మాటలు చెప్తారు. అర్థమైందా? ఆ పాత ఫోన్కి పుగ్గాళ్ళు ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ కట్టినప్పుడు 100 మాటలు చెప్పారు. ఇప్పుడు బొక్క ఏది పనికి రావట్లేదు. ఇప్పుడు అది స్క్రాచ్ పడదంట. పడ్డాక కొత్త ఫోన్ ఇస్తారా నీకు? స్క్రాచ్ పడ్డాక ఏరా, హలో ఇటు చూడు, స్క్రాచ్ పడ్డాక కొత్త ఫోన్ ఇస్తారా అని అడుగుతున్నా. అమ్ముకునేవాడు 100 మాటలు చెప్తాడండి, ఎవ్వరు నమ్మకండి. ఇప్పుడు ఇసురు కొట్టాడు కొత్త ఫోను, మన డబ్బులు బొక్క తప్ప. స్క్రాచ్ పడ్డాక ఏ నా కొడుకు కొత్త దేవుడు దాన్ని అంటే ఏం చేస్తారు, ఐస్ క్యూబ్లో పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టారా? ఇప్పుడు నువ్వు అలా చేసినావు అనుకో, ఆ ఫోన్ పాడేది దానికి ఎవ్వరు ఇయ్యరు. ఓకే, వాటర్ ప్రూఫ్ ఫోన్ మా వాళ్ళ దగ్గర కూడా ఒకటి ఉంది. స్విమ్మింగ్ పూల్ ఇసిరి కొడితే పని చేయలేదు, నాశనం అయింది. వాళ్ళు మాటలు చెప్తారు 100 మాటలు, కస్టమర్ని ఎర్రిపూకొని చేస్తారు అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, మన వస్తువు ఉంది, మనం జాగ్రత్త చూసుకోవాలి. దట్స్ ఇట్, అంతే. వాళ్ళు చెప్పినవన్నీ మనం చెయ్యొద్దు, అలా జరగకుండానే చూసుకోవాలి. మామూలు ఫోన్లోనే చూసుకోవాలి. దట్స్ ఇట్. అయితే ఎందుకంటే వాళ్ళు చెప్పినవి ఏం పని చేయవు. అది నేను చెప్పాలనుకున్నది. నీ ముఖం ఎందుకు మారుతుంది వాళ్ళని తిడుతుంటే నేను? హలో, అంటులు అయితే తోముతున్నా, మధ్యలో ఆపి వీడియో తీసిన అనమాట. నచ్చలేదు ఆయనకి, వాళ్ళని తిట్టాను కదా.